వైసీపీ అధినేత జగన్ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి కడప పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగుతారన్న ప్రచారం బలంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు నమస్తే. నమస్తే. ఎట్లా చూడవచ్చు, పులివెందులకు జగన్ రాజీనామా చేస్తారు, పులివెందుల నుంచి విజయమ్మ పోటీ చేస్తుంది, పార్లమెంట్ ఎన్నికల్లో కడప నుంచి అవినాశం రిజైన్ చేయించి లేదంటే జైలుకి వెళ్తే ఉప ఎన్నిక తీసుకొచ్చి ఆయన సెంట్రల్కు వెళ్ళే ఆలోచన ఉన్న ప్రచారం బలంగా సోషల్ మీడియా నడుస్తుంది. ఎందుకు అసలు మళ్ళీ జైలుకి ఏంటి? మధ్యలో జైలు ఎందుకు వచ్చింది? అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తారన్న ప్రచారం ఇవన్నీ కూడాను పుకార్లు తప్ప ఏమీ కాదు. ఇందులో ఎథనటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఏదే ఉండదు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి తన సంగతిని ఏమీ చెప్పడు. ఆయన చెప్పిందా లేకపోతే ఏమో చెప్పిందా? ఎవరు చెప్పారు కనుక సోషల్ మీడియాలో బలంగా వినపడుతుందా? మీకు యాడ్ వినపడుతుందా? బలంగా అంత బలంగా మీకు వినపడితే నాకు వినపడదా? అయింది ఈసే ఇవన్నీ పనికి మళ్ళీ అని చెప్తుంటారు. ఆయన ఎందుకు పోతారు? ఉన్నదే నలుగురు, ఆ నలుగురు ఉన్నారు. ఆ నలుగురు మోడీ గారికే సపోర్ట్ చేస్తారు. భారత రాష్ట్రపతి గారు వచ్చి అడిగినప్పుడు కూడా నేను మీకే సపోర్ట్ చేస్తానని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ఎంపీగా ఎందుకు పోతాడు? ఇంతకుముందు ఎంపీగా లేడే అయింది. ఆయన ఎంపీగానే ఉన్నాడుగా. ఎంపీగా పోయి ఆయన వాయిస్ ఏదైనా కనుక వినిపించాలి అంటే చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఉన్నటువంటి నలుగురిలో ఒకటి రిజైన్ చేయించాలి కదా. ఎవరిని రిజైన్ చేస్తాడు ఆయన? తిరుపతి ఎంపీ ఉన్నాడు. తిరుపతి ఎంపీని ఏమి ఎట్లా రిజైన్ చేస్తాడు ఆయన? అవినాష్ రెడ్డిని ఎట్లా రిజైన్ చేస్తాడు? ఆ పాడేరు నుంచి అరకు నుంచి ఇంకొక ఆమె వచ్చింది, ఆమెను కూడా ఎట్లా రిజైన్ చేస్తాడు? ఇది జరిగే పనులు కాదు కదా. కేంద్ర ప్రభుత్వంలో కనుక ఉంటే 543 మందిలో నువ్వు ఒకడివి. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో నీకుండేటువంటి వెయిట్ కన్నా కేంద్ర ప్రభుత్వానికి పోతే నీకు వెయిట్ తగ్గుతుంది. మోడీకి 240 మాత్రమే వచ్చినాయి, ఇది తెలిసిందే. ఈవీఎంలు మేనేజ్ చేశారు, సంగతి సమాచారం అంటున్నారు. ఒక్కొక్కటి చిన్నగా బయటకు వస్తున్నాయి. ఒక 2-3 నెలలు పోతే కానీ అసలు వారం ఏందో తెలియదు. సోర్స్ కోడ్ ఏందో నాకు ఇవ్వు, అరగంట డీకోడ్ చేసి పెడతాను, నీకు జరిగిందా లేదా చెప్తాను. ఈవీఎంలను మేనేజ్ చేయడం అనేసి అంటే దేశవ్యాప్తంగా ఈవీఎంలను మేనేజ్ చేశారు అనేటువంటిది కొంతమంది అంటారు. అది కూడా అంటారు. చేశారా లేదా అన్న సంగతి మనకు తెలియదు. ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తే మనకు అలా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు ఆయన? సెంటర్కి వెళ్ళి ప్రతిపక్ష హోదా ఇక్కడ లేదు, స్పీకర్ మైక్ ఇవ్వడు, తప్పదే. ప్రతిపక్ష హోదా లేదు అనేటువంటిది తప్ప. అదే మీరు చట్టం చదువుకోవాలా? మీరు మీతో వచ్చిన ప్రాబ్లం ఇదే. మీరు పూర్తిగా చదువుకోకుండా వస్తారు. స్పీకర్ ఎందుకు ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా? స్పీకర్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది స్పీకర్ చేతులు లేదది. షక్దర్ అండ్ కౌలు పుస్తకం చదువుకో. ఆ పుస్తకంలో ఏముందో నువ్వు అదే చేయాలి. ఆ పుస్తకం అనేటువంటిది ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ఇన్ పార్లమెంట్, అది పుస్తకం. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ పుస్తకంలోనే ఫాలో అవుతున్నారు. ఆ పుస్తకంలో ఏం చెప్పారు? గ్రేటెస్ట్ నెంబర్ 4 అపోజిషన్ పార్టీస్ కనుక ఉన్నట్టయితే అందులో ఏ అపోజిషన్ పార్టీకి గ్రేటెస్ట్ నెంబర్ అనే పదం వాడారు. ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళు బై డిఫాల్ట్ ప్రతిపక్ష హోదా వస్తుంది. అంటే ఇప్పుడు జగన్ పై జరుగుతున్న ఈ ప్రచారం అంతా పూర్తిగా అబద్ధం అంటారు సార్? 110% అబద్ధం. ఓకే, నాకు తెలిసినంత వరకు. కేంద్రంలోకి వెళ్ళి ఏం చేయగలుగుతారు ఆయన? సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అఖిలేష్ యాదవ్ ఉంటాడు, మమతా బెనర్జీ ఉంటుంది, కళ్యాణ్ బెనర్జీ ఉంటాడు, డిఎంకేలో స్టాలిన్ ఉంటాడు. వీళ్ళందరూ సపోర్ట్ చేసేవాళ్ళే. అవసరం అయితే వెళ్తాడు, అవసరం అయినప్పుడు వెళ్తాడు. ఇప్పుడు ఎందుకు వెళ్తాడు ఆయన? జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వరు, స్పీకర్ ఇవ్వడు. స్పీకర్ ఎవడండి డిసైడ్ చేయడానికి? స్పీకర్ ఏ విషయం డిసైడ్ చేయగలుగుతాడు? లాస్ట్ టైం 23 ఎమ్మెల్యేలను తీసేసుకున్నారు. ఏ సంగతి డిసైడ్ చేయలేదు. అది స్పీకర్కు ఉన్నటువంటి విస్తృత అధికారం చట్టంలో ఉంది. ఆయన 10 రోజుల్లో చేయాలి, 100 రోజుల్లో చేయాలని చట్టంలో లేదు. ఎన్ని సంవత్సరాలైనా సరే డిసైడ్ చేయకుండా ఉండొచ్చు. అదే ఆయన చేశాడు కోడెల శివప్రసాద్. అది చట్టంలో ఉన్న లూప్ హోల్ అది. కానీ దీనికి సంబంధించిన విషయంలో అది కాదు. చట్టం క్లియర్గా ఉంది, చదువుకోండి ఒకసారి. 1250 పేజీలు అది. దానికి మళ్ళీ అబ్రివేషన్స్, ఎనెక్షర్స్, షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 అని మొత్తం కలిపి 1325 పేజీల పుస్తకం. ఇంతలా పుస్తకం అది. 7th ఎడిషన్ వచ్చింది మొన్న. అందులో చదువుకోండి, తెలుస్తుంది మీకు. ప్రతి ఒక్కటి చెప్పారు అందులో. ప్రతిపక్షం అంటే ఏంటి, అధికార పక్షం అంటే ఏంటి, పార్లమెంట్లో సీట్లు అనేటువంటి ఎవరికి ఎట్లా కేటాయించాలి, ఏ సీట్లో ఎవరు కూర్చోవాలి, ఏ రోలో ఎవరు కూర్చోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం ఉన్నాయి. స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటి, అన్స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటి, 0 అవర్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా పుస్తకంలో రాశారు. షక్దర్ అండ్ కౌల్ అందరూ ఇదే ఫాలో అవుతారు.
రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి రాజ్యసభ కానీ పార్లమెంట్ కానీ అది ఫాలో అవుతారు. అదంతా కూడా ఏంటంటే భారత రాజ్యాంగానికి అనుగుణంగా రాసినటువంటిది. ఆ చట్టంలో నీకు అంత క్లియర్గా చెప్తే ఈయన పో అని చెప్పి ఈయన కూడా అనడానికి డోంట్ హ్యావ్ ఎ రైట్. గ్రేటెస్ట్ నెంబర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలి. దాని తర్వాత కూడా యాక్ట్స్ చాలా వచ్చినాయి. అపోజిషన్ పార్టీ శాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ 1977 అందులో కూడా చెప్పారు. షక్దర్ అండ్ కౌల్ పుస్తకంలో 150వ పేజీలో చెప్పారు, వేరే పేజీల్లో కూడా చెప్పారు. దాని తర్వాత కూడా నీకు యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. యాంటీ డిఫెక్షన్ లాలో కూడా దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ చేసే చెప్పారు. నీకు చట్టంలో అంత క్లియర్గా ఉండి, యాక్ట్లో అంత క్లియర్గా ఉండే నేను ఇవ్వను అని చెప్పి స్పీకర్ అంటే స్పీకర్ తెలివి తక్కువ కింద లెక్క. నువ్వు చదువుకోకుండా చెప్తేట తప్పు కదా అది. ఏం మామూలుగా ఏదో క్యాజువల్గా అబద్ధం ఆడటం అనుకున్నావా, లేకపోతే 3 సిలిండర్లు ఇచ్చేస్తాను తీసేసుకో, ఆడవాళ్ళకి బస్సులో ప్రయాణం ఫ్రీ అంటే అది నీ ఇష్టం. అది దానికి ఎక్కడ చట్టాలు లేవు. బట్ దీనికి చట్టం అంటూ ఉంది. చట్ట ప్రకారం పోవాల్సిందే నువ్వు. అది నీ చట్ట ప్రకారం పోనంటే ఎట్ట కుదురుతుంది? రాష్ట్రపతికి ఉండేటువంటి పవర్స్ ఏంటి, గవర్నర్కి ఉండే పవర్స్ ఏంటి, అపోజిషన్ పార్టీ అంటే ఏమిటి, అధికారంలో ఉన్న పార్టీ ఏంటి, క్లియర్గా ఉంది కదా. అంటే ఒకవైపు స్పీకర్ ఇవ్వడం లేదు, జగన్మోహన్ రెడ్డి లెటర్ రాసినప్పుడు స్పీకర్ ఇవ్వని పరిస్థితి. మరోవైపు మంత్రి పయ్యావుల కేశవ్ మేము ఇవ్వము, అసలు మీరు అంటే ఏం చేసుకుంటారో చేసుకోండి తరహాలో మాట్లాడుతున్నాడు కదా ఆన్ రికార్డే. ఏం చేసుకుంటారో చేసుకోండి. రాజ్యాంగం ఉంది, దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం కోర్టుకు వెళ్తారు. కోర్టు చెప్పు తీసుకుంటే సమాధానం చెప్తుంది. కోర్టులో జడ్జీలు కూడా పుస్తకం చదువుకోనే కదా చెప్తారు. వాళ్ళకి మటుకు అన్నీ తెలుస్తాయి. ఆ దేశంలో 1250 చట్టాలు ఉన్నాయి. ప్రతి జడ్జికి ప్రతి లాయర్కి 1250 చట్టాల్లో ఉన్న సెక్షన్లు అన్నీ తెలుస్తాయింది. తెలియవు కదా. సుప్రీంకోర్టు దాకా హైకోర్టు దాకా ఎప్పుడు వెళ్తారు? చట్టం రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా రాయకపోతే, చట్టంలో ఏదైనా లూప్హోల్ కనుకుంటే, తప్పు కనుకుంటే అప్పుడు వెళ్తారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు లేకపోతే, ప్రజలకి అన్యాయం జరిగితే అప్పుడు హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్తారు. చట్టంలో క్లియర్గా ఉందిగా నీకు. చట్టంలో క్లియర్గా ఉన్నప్పుడు నువ్వు చేయకపోతే ఎట్లా? 1977 చట్టం అది. అపోజిషన్ పార్టీ అంటే ఏమిటి క్లియర్. ఈ ప్రజలకు అర్థం కావాలంటే ఒక చిన్న మాట చెప్తానబ్బా నేను. మనిషి అంటే ఏమిటి? 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, వెన్నుపూస ఉంటుంది, తలకాయ ఉంటుంది, 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, ఒక ముక్కు ఉంటుంది, ముక్కుకు 2 రంధ్రాలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, 32 పళ్ళు ఉంటాయి. ఇదే కదా మనిషి అంటే. అందులో ఏ ఒక్కటి లేకపోయినా కానీ నువ్వు అతను మనిషి అంటున్నావా? అంటలేదుగా. నువ్వు వికలాంగుడు అంటావు. అబ్బే మరి ఈ పదం వికలాంగుడు అనే పదం బాగలేదురా అని చెప్పి ఏం చేశారు? దివ్యాంగులు అని పెట్టారు. అంతేనే కదా. అదే నువ్వు చట్టానికి అప్లై చేయి. చట్టంలో క్లియర్గా ఉందిగా నీకు. కాదనంటే ఎట్లా? హూ ఆర్ యూ టు సే దాట్? నీ దిక్కున్న దగ్గర చెప్పుకోపో, నేను ఇయ్యను, నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వేం పీక్కుంటావో పీక్కో. ఎవడవయా నువ్వు చెప్పడానికి? చట్టం చదువుకొని చెప్పబోయా నువ్వు? నీ చట్టంలో లేనటువంటి దాన్ని ఏం అడగడల్లా, చట్టంలో ఉన్నది అడుగుతున్నా నేను. చేయనడానికి నువ్వెవడవి? సోషల్ మీడియాలో ఇంకొక రకమైన చర్చ నడుస్తుంది సార్. వైఎస్ విజయమ్మ చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగిందని, చంద్రబాబును కలిసిందని, ఇట్లా రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఇవన్నీ పుకార్లే లేదా? అన్నీ జరిగాయి కాదు. నాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో సంబంధ అనుబంధాలు అనేటువంటిది చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కజిన్ బ్రదర్, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. ఇంకా మీకు ఒక విషయం తెలిసిన, కేవీపీ రామచంద్రరావు వీళ్ళకంటే 1 or 2 years జూనియరు. సాయి ప్రతాప్ అని ఇంతకుముందు మన ఎంపీగా కూడా చేశాడు, కేంద్రంలో మినిస్టర్గా కూడా చేశాడు ఆయన. వీళ్ళందరూ కూడాను సేమ్ అదే కాలేజీలోనే చదువుకున్నారు, గుల్బర్గాలోనే మెడిసిన్ చదువుకున్నారు. కానీ చట్టం ఏమైతే చెప్పిందో నువ్వు అది చేయాలి. చట్టము అనేటువంటిది ప్రజలకి ఉపయోగపడకుండా ఉన్న, నష్టము కలిగించిన, సొసైటీకి నష్టము కలిగిన, ఒక వర్గానికి నష్టం జరిగిన దాన్ని సవరించుకోవాలి. అంతేగాని నువ్వు చట్టంలో ఉన్నది చేయను, నీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకోపో, నీ దిక్కున్న దగ్గర చెప్పుకోపోతే వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా, అహంకారంతో మాట్లాడుతున్నావా, అధికారం ఉంది కాబట్టి నేను ఏది చెప్పినా చెల్లుతుందని మాట్లాడుతున్నావా? చదువుకోవా నువ్వు పుస్తకం. చదువుకునే ఓపిక లేకపోతే మా అలాంటి వాళ్ళని అడుగు, చదివి మేము చెప్తాం. నువ్వు అప్పటికీ కూడా అదే విధంగా కనుక మాట్లాడేవనుకో, నువ్వు కనుక ఇవ్వనున్న ఎప్పుడైతే రైటింగ్లో ఇవ్వు, రైటింగ్లోనే ఇచ్చేది. వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ యూ అపోజిషన్ పార్టీ లీడర్ స్టేటస్. ఒకటే ఒక సెంటెన్స్ సొంతకం పెట్టి ఇచ్చేయి. నేను చేసుకునేది ఏదో నేను చేసుకుంటా, నువ్వు ఆ పని ఎందుకు చేయవు?
ఏదో పయ్యావుల కేసు చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఇంకొకటి తీసే అవన్నీ పక్కకి. చట్టంలో ఉంది క్లియర్గా, నువ్వు చేసేది జస్ట్ కాంట్ డూ ఎనీథింగ్. సోషల్ మీడియాలో ఇలాంటి తరహా అంటే బురద జల్లే కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి సార్? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దగ్గర నుంచి ఇవి ఇంకా ఎక్కువైనాయి. ఏం లేదు, ఇంకా చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు ప్రజలు ఏంటి, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు. ఎట్ట కుదురుతుంది అబ్బా ఇది? ఒక్కొక్క సిలిండరు ఇంచుమించుకు 1100 ఉంటుంది, 3300. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,42,00,000 సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. లెక్కేసుకుంటే వామ్మో ఇంత వస్తుంది. ఎట్టిస్తాడైనా? ఇంట్లో ఒక పిల్లోడు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్ చేసినా, విద్యా దీవెన ఇచ్చినా, అమ్మఒడి ఇచ్చినా కానీ నానా గోలా చేశారు వీళ్ళు. మరి ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటాడు. ఏంది, ఎట్ట కుదురుతుంది ఇది అని ప్రజలు ఆలోచిస్తారా లేదా? ప్రజలు చాలా విఘ్నులు. ఇప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు పిచ్చివాళ్ళు, తిక్కలోళ్ళు, పనికి మాలిన వాళ్ళు ఒక మందు బాటిల్ మొహాన కొట్టి, ఒక 5,000 మొహాన కొట్టి ఓట్లేస్తారు అని ఏ రాజకీయ నాయకుడు అయితే అనుకుంటాడో వాడంత తెలివి తక్కువ దద్దం ఇంకోటి లేడు నా దృష్టిలో. నేను కూడా చూస్తున్నాను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు. మా బాబాయిలు మా అమ్మాయిలు ఎప్పుడు 1952 దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళే. మీ పిల్లలకు తెలియదేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది మెడ్రాస్ రాష్ట్రంతో కలిసింది. దాన్ని మెడ్రాస్ ప్రావియన్సీ అంటారు. ఆ మెడ్రాస్ ప్రావియన్సీలో ఇప్పుడు మనకి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గురజాల, మాచర్ల కాన్స్టిట్యున్సీస్ కూడా ఉండేవి. అప్పుడు గురజాల, మాచర్ల లేదు, పలనాడు కాన్స్టిట్యున్సీ అనేవాళ్ళు. దాన్ని విడిపోయిన తర్వాత తెలంగాణలతో కలిసి విశాలాంధ్ర ఏర్పడినప్పుడు ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు గురజాల, మాచర్ల కాన్స్టిట్యున్సీస్ వచ్చినాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1952లో మా మామయ్య కోలా సుబ్బారెడ్డి గారు మెడ్రాస్ అసెంబ్లీలో కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పుట్టారు? 1950లో పుట్టాడు. మా మామయ్య మద్రాస్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు వయసు 2 ఏళ్ళు. ఆయన మాకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. అందుకని మాకు కూడా ఇన్ని విషయాలు తెలుస్తాయి. మా కుటుంబం నుంచి చేసిన వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసిన. ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే అంటే 20 కోట్లను, ఎంపీ అంటే 50 కోట్లు, అది కూడా లిక్విడ్ క్యాష్. మళ్ళీ బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కుదరవుగా. అబ్బో ఈ పాలిటిక్స్ మనం లాభం లేదురా బాబు అని మానేసాం. పోనీ అలాగని చెప్పి మాలాంటి వాళ్ళకి ఏమైనా రాజ్యసభ మెంబర్ ఇస్తారంటే ఇవాళ రేపు రాజ్యసభ మెంబర్ అನ್ನು ఈ మెంబర్లు కూడాను డబ్బులు మాయమైపోయింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీలో ఉన్నటువంటి కోస్టల్ కారిడార్కి సంబంధించి మాకు వాటా కావాలి, తిరుమలలో కూడా మాకు వాటా తెలంగాణ వాళ్ళు కోరుతున్నారు. ఎట్ ద సేమ్ టైం 7,000 కోట్ల కరెంటు బకాయిలు ఏపీ నుంచి రావాలని తెలంగాణ అంటుంటే, తెలంగాణ నుంచే మాకు 4,000 కోట్లు రావాలని ఏపీ అంటుంది. సో ఇవన్నీ ఈరోజు జరిగేటువంటి భేటీలో అంటే సొల్యూషన్ వస్తుందా? తిరుపతిలో మాకు షేర్ ఉంది, కోస్టల్ దాంట్లో మాకు షేర్ ఉందండి. ఎట్ట వస్తుంది ఆయనకి షేరు? సపరేట్ రాష్ట్రం కావాలని తీసుకున్నది నువ్వు. తీసుకున్నప్పుడు నువ్వు ఈ సంగతిలో నేను చెప్పావా? అప్పుడు చెప్పలేదుగా, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ప్రజలని తప్పుదోవ పట్టించడానికి చేసేటువంటి పనులు, మాదర్ చేతి పనులు అనమాట. అంతకుమించి ఇంకేది కాదు. గట్టిస్తారు నీకు. మద్రాసు రాష్ట్రం నుంచి మనం విడిపోయినప్పుడు కూడాను తెలుగు వాళ్ళు మద్రాసులోనే 44% ఉన్నారు, కోయంబత్తూరులో కూడా 40% ఉన్నారు. అప్పుడు కూడా తమిళనాడు వాళ్ళు ఏమన్నారో తెలిసిన, తిరుపతి అంటే అది తమిళ పదం. అది ఇప్పటికి కూడా తమిళ సాంప్రదాయాలు పాటిస్తారు కాబట్టి తిరుపతి మాది అన్నారు. మన వాళ్ళు ఏం చెప్పారు అప్పుడు దానికి? సరే రైట్, నువ్వు అన్న టాపిక్ బాగానే ఉంది. 44% తెలుగు ప్రజలు మద్రాసులో ఉన్నారు కాబట్టి 44% మాకు ఇచ్చేయి. కోయంబత్తూరులో 40% ఉన్నారు కాబట్టి మాకు ఇచ్చేయి. మదురైలో కూడా ఉన్నారు కాబట్టి మరి అదొకటి ఇస్తావా? మన వాళ్ళు అడిగింది ఇదే. అబ్బో ఇదేమో ఎవరైనా తేలేటట్లేదు అని చెప్పి చివరికి ఏం మాట్లాడుకోవడం మానేశారు. ఇప్పుడు ఇది కూడా అంతే. మరి యాదగిరి గుట్లో నువ్వు షేర్ ఇస్తావా? నువ్వు చెప్పులే అనుకుందాం. ఇస్తావా? నువ్వు ఇస్తావా లేదా? నువ్వు ఒక్క తిరుపతిని మాత్రమే ఎందుకు అడుగుతున్నావు? కృష్ణానది పక్కన శ్రీశైలం కూడా అడుగుతావు, విజయవాడ కనకదుర్గం కూడా అడుగుతావేమో రేపు. అర్థం పర్థం లేని మాట్లాడాయన్నీ ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి చేసేటువంటి పనికి మాలిన డిస్కషన్ తప్ప రెండోది కానే కాదు. విలీనమైనటువంటి 7 మండలాలను తెలంగాణకు ఇవ్వమని రేవంత్ రెడ్డి అడిగేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సో మరి దానికి అంగీకరిస్తాడా చంద్రబాబు? లేదబ్బా, అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. పోలవరం ప్రాజెక్టు కనుక కట్టాలంటే ఏమవుతుందంటే వాటర్ వెనక్కి తంతాయి కాబట్టి ఆ 7 మండలాలు కూడా మునిగిపోతాయి. అది 2 రాష్ట్రాల్లో ఉంటే ఇబ్బంది కదా అనే ఉద్దేశంతో ఆ 7 మండలాలను తీసుకెళ్ళి అక్కడ కలిపారు.
పోలవరం ప్రాజెక్టుకి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాదే అని సెక్షన్ 90లో క్లియర్గా చట్టంలోనే పెట్టారు. అప్పుడు 7 మండలాలను కూడా కలిపారు. దీనికి సంబంధించిన పర్మిషన్స్ మొత్తం కూడాను ఇచ్చినట్టే మీరు భావించండి అని కూడా చట్టంలో రాశారు. కంప్లీషన్ అండ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ వెరీ మచ్ ఎక్స్పీడియంట్ అని కూడా రాశారు. ఇంకంతకంటే ఏం కావాలా? డ్యాము కట్టించి సున్నం వేసి పెయింట్ వేసి పేరు రాసి రిటైనర్ వాళ్ళతో సహా కట్టి రీహాబిటేషన్కి ఖర్చు మొత్తం కూడా పెట్టుకొని పవర్ ప్రాజెక్ట్తో సహా కేంద్రం బాధ్యత. అదే చట్టంలో రాసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ వల్ల ఏమైనా ప్రయోజనం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? అంటే ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంటే పరిష్కరించుకోవాల్సిన చిన్న పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. ఓకే, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించింది ఆ రాష్ట్రమే, ఈ రాష్ట్రమే. కానీ దానికి సంబంధించిన ఆస్తులన్నీ మేజర్ ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి దానికి ఎంతో కొంత కాంపెన్సేషన్ చేయాలి. పులిచింతల ప్రాజెక్టు గనక 45 టీఎంసీల నీళ్లు గనక స్టోర్ చేస్తే తెలంగాణలో కొంత భాగం మునిగిపోద్ది. దానికి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వాలి. అది 110 కోట్లు 120 కోట్లు అనుకుంటాను. ఇచ్చారో లేదో నాకు తెలియదు. ఇలాంటి చిన్నవి ఉంటాయి. హైదరాబాద్లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కానివ్వండి, హైదరాబాద్లో కట్టిన మిగిలిన బిల్డింగ్స్ కానివ్వండి, ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించింది, ఏపీ ఎస్ఎఫ్సికి సంబంధించింది, ఇట్లాంటి విద్యా సంస్థలు కానీ ఇంకోటి కానీ చాలా ఉన్నాయి. ఒక 90 దాకా ఉన్నాయి నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరప్షన్. ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే ఉండిపోయినాయిగా. మరి ఇప్పుడు దానికి వాల్యూ కట్టాలిగా. వాల్యూ కట్టి ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం అనేటువంటిది న్యాయమేగా. సరే, తిరుపతిలో మాకు షేర్ కావాలి, మీకున్న 974 తీర ప్రాంతాల్లో మాకు షేర్ కావాలి అంటే హైదరాబాద్లో కూడా నువ్వు షేర్ ఇయ్యా? ఇస్తావా? మరి ఇస్తావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కూడాను మేజర్ ఇన్కమ్ వచ్చినటువంటిది హైదరాబాద్ నుంచే. మరి ఇప్పుడు తెలంగాణలో ఉందిగా. ఇప్పటికీ కూడాను తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద వచ్చేటువంటి ఇన్కంలో 60% హైదరాబాద్ నుంచే వస్తుంది. పోనీ హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేద్దాం, ఒప్పుకుంటాం? మరి చెప్పులే. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ప్రజల మనోభావాలు ఎట్టుంటాయో చూద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఒక చిన్న ట్రంప్ కార్డు వేశారు. హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇట్లాంటివన్నీ కూడా మీ కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తామని. ఎందుకన్నారు ఆ మాట అంటే, చీఫ్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఏమంటారు చూద్దాం. ఎవడు ఏమి మాట్లాడలేదనుకో, మేము అన్నాము మీరు మాట్లాడలేదు కాబట్టి చేసామంటారు. రేపు ఎట్ట వదులుకుంటారు దాన్ని? తిరుపతిలో నీకు షేర్ కావాలి, 974 కిలోమీటర్ల ప్రాంతంలో నీకు షేర్ కనుక కావాలనే పని అయితే హైదరాబాద్లో కూడా షేరీ, యాదాద్రిలో కూడా నువ్వు నాకు షేరీ. ఇవన్నీ కుదిరే పనులేనా? కానే కాదు. మర్చిపో, ఇవన్నీ కూడా పుకారు. మీ సోషల్ మీడియా వాళ్ళకి ఏమి పని బాట లేక ఎవరినో ఒకరిని పీల్చి ఇలాంటి పరికమాలు అన్నీ అడుగుతుంటారు అన్నమాట. తీసేపా ఇవన్నీ కుదిరే కావు. జగన్మోహన్ రెడ్డి ఆడికి పోయేది లేదు, విజయమ్మ గారిని ఎమ్మెల్యే కింద చేసేది లేదు. ఇవన్నీ పనికి మాలి పనులబ్బా, తీసేయండి. అసలు విషయాన్ని పక్కదావ పట్టించడానికి ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. మర్చిపోండి ఇవన్నీ. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. సో ఇది జగన్ పార్లమెంట్కు వెళ్ళరు. ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లు తప్ప ఏమీ లేదు. విజయమ్మ కూడా పులివెందుల నుంచి పోటీ చేయదు. అదేవిధంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో కొన్ని అంశాలు అంటే పరిష్కరిస్తాయి కావచ్చు. అపరిష్కృ ఉన్నటువంటి అంశాలు మాత్రం పరిష్కారం ఇప్పట్లో అయ్యేవి కావని చెప్పి కూడా పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు చెప్తున్నట్టు అనమాట. వీడియో అనలిస్ట్ ప్రసాద్తో కలిసి సోము, ప్రజా చైతన్యం, హైదరాబాద్.